నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఎంపీ ఈటెల ధ్వజమెత్తారు। శామీర్పేటలోని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసంలో విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడుతూ మోంతా తుఫాను బాధితులను పరామర్శిస్తూ వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। అటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందక విద్యా సంస్థలను ఇబ్బంది పాలు చేస్తుందని, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు। గ్రామ పంచాయతీలలో అప్పటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు చేసిన పనుల బకాయిలు రాక వారిని అప్పులు పాలు చేస్తుందన్నారు। అప్పటి సీఎం కేసీఆర్ చేసిన తప్పే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు। త్వరలో ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పినట్లే రేవంత్ రెడ్డి కూడా చెప్తారన్నారు। నాయకులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు। వార్డు మెంబర్లు కొంత పనిచేసిండ్రు, 50,000 లక్షల రూపాయలు, ఉప సర్పంచులు పనిచేసిండ్రు, సర్పంచులు పనిచేసిండ్రు, ఎంపీటీసీలు పనిచేసిండ్రు, జడ్పీటీసీలు పనిచేసిండ్రు, చిన్న చిన్న కాంట్రాక్టులు కమ్యూనిటీ హాల్ల కోసమో, సిమెంట్ రోడ్ల కోసమో, డ్రైన్ల కోసమో పనిచేస్తే ఇవాళ ఎప్పుడో చెప్పిండ్రు మొత్తం పోయిన దసరా, ఈ దసరా కాకుండా పోయిన దసరాకు మొత్తం బిల్లులను కూడా పే చేస్తామని చెప్పిండు। మళ్ళీ అడగంగా మొన్న దసరాకు పే చేస్తామని చెప్పిండు, ఇప్పటికి కూడా పే చేయట్లేదు। వాళ్ళు 10%, 12% లంచం ఇచ్చుకునే స్థాయి లేక, వాళ్ళకు సోర్స్ దొరకక, ఆ చిన్నవాళ్ళు సచివాలయంలో అడుగు పెట్టలేక, నీ మంత్రిని కలవలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు। గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ హాస్టల్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది, రిజిస్ట్రేషన్ స్కూల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది। ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము అన్నాం। ఇవాళ ఇన్ని భూములు అమ్ముతున్నారు హైదరాబాద్లో, 177 కోట్లకు ఒక ఎకరం చొప్పున అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి। 1,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి పోతున్నాయి తప్ప పిల్లలు చదువుకునడానికి మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ పనికొస్తుంది। యాజమాన్యాలు వాళ్ళు సమ్మెకు నోటీసులు ఇస్తే అతివృష్టితో దాదాపు 30 మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు తద్వారా రైతులకు జరిగిన పంట నష్టంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది। ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ అయ్యారు। భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు। కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడం, పంట పొలాలు నీట మునగడం వంటి సమస్యలను వివరించారు। రైతులను ఆదుకోవడానికి వెంటనే అధికారులతో నష్టాన్ని అంచనా వేసి వారికి తగిన సహకారం అందేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు। ఈ మేరకు మంత్రులు వినతిపత్రం సమర్పించారు। రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంగీకరించారు। ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు। చాలా జిల్లాలో వర్షం విపరీతంగా పడ్డది। మేము విజ్ఞప్తి ఏంటంటే పంట సంబంధించి కొంత ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ధాన్యం సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి నష్టానికి సంబంధించి కానీ రైతు మొత్తం పెట్టుబడి గంగాల కలిసి పరిస్థితి వచ్చింది। కొద్దిగా సహకారం ప్రభుత్వం నుంచి ఉండాలని మిమ్మల్ని గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉమ్మడి జిల్లా తరఫున మేము రిప్రజెంట్ చేస్తాము। కొంత అధికారులతో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంత ఈ ఇష్యూకు పరిష్కారం చూపెట్టాల్సింది కోరుతాం। సరే ప్రభాకర్ గారు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది। నిన్నటి రోజు బుధవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అతి భారీ వర్షం కురిసింది। హుస్నాబాద్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది। హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి। ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది। అక్కన్నపేట మండలం కట్కూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం, చిగురుమామిడి మండలంలో 23.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది। కోహెడ మండలంలో పెళ్లివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తంగళ్లపల్లి, శనిగర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి। పోరెడ్డిపల్లి, అక్కినిపల్లి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి। రాత్రి అక్కన్నపేట రోడ్డు వైపు నిలిచిపోయిన రాకపోకలు వర్షం తగ్గడంతో పునరుద్ధరించారు। హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో టార్పాలిన్ కవర్లు కప్పిన ధాన్యపు రాసులు తడిచి కొట్టుకుపోయాయి। 1000 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది। 1983లో చూసిన వర్షం మళ్లీ ఇప్పుడు పడిందని స్థానికులు అంటున్నారు।
మరి రాజిస్తాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ వర్షానికి వరిధాన్యం తడిసి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వరిధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన 10 ట్రిప్పుల వరిధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న మహిళా రైతు తారవ్వ కలెక్టర్ కాళ్లపై పడి బోర్న విలపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించి తిరిగి వెళుతున్న సమయంలో కలెక్టర్ కాన్వాయ్ని న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చచెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఫస్ట్ మీకు రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దుర్తి తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తహసీల్దార్ బదిలీపై వెళ్లగా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్తో సమస్యలపై చర్చించారు. వివిధ సమస్యల కోసం వచ్చిన ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా పనులు వెంటనే పూర్తి చేసి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. గౌరవ డిప్యూటీ తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారుగా నియమితులైన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ఇక్కడికి గౌరవ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు ఎక్స్, అలాగే తలార్ మల్లేష్ గారు, నరసింహారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, కృష్ణగౌడ్ డైరెక్టర్ గారు రావడం జరిగింది. ఇది మాకు శుభసూచకం. ఎందుకంటే రైతులను ఇంతకుముందు ఎంఆర్ఓ గారు, వెల్దుర్తి ఎంఆర్ఓ గారు మరియు బదిలీ అయిన సందర్భంగా మరియు డిప్టీ ఎంఆర్ఓ గారికి ఇన్ఛార్జి ఎంఆర్ఓగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనను ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలపడం కొరకు మరి ఇక్కడికి ఇచ్చేసాం. మరియు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది.
మరియు పేద ప్రజల రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం సేకరించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తేమ చాలు శాతంపై రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు వేగవంతంగా నిర్వహించాలని, తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైస్ మిల్లులతో ప్రాబ్లం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది. వీటిలో ఏం లేదు. ట్రాన్స్పోర్టేషన్ అంటే కొంచెం రోడ్ ఇబ్బంది కాబట్టి కొంచెం ఇబ్బంది, కానీ రైస్ మిల్లులో మనకు మ్యానేజర్ కావడం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ 14 మంది మ్యానేజర్ వచ్చినా వర్షాల వల్ల కొంచెం మ్యానేజర్ ఎక్కువ వస్తుంది కాబట్టి దెబ్బతినే అవకాశం ఉందని మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ రైస్ మిల్లులో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఎక్కువ అందరినీ ఇప్పుడు మాట్లాడి రైస్ మిల్లులను కొంచెం మాట్లాడి 9849433789 98494 అంటే ఇన్స్ట్రక్షన్ దిగులో దాని ప్రకారం రూల్స్ ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. కానీ గేట్ అంటే ఏటీఏ కూడా తొందరగా లాగేలాగా పర్మిషన్ మనకి ఏదైతే అదృష్టం ఏంటంటే పక్క మండలాలకు వెళ్ళకూడదు, వెళ్ళదు. ఇక్కడే ఉంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అవుతుంది. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం ద్వారా గ్రేయర్ మిషన్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ చొరవతో ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాన్ని రైతుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రేయర్ మిషన్ సంఘం చైర్మన్ అరిగే రమేష్ కుమార్ రైతులతో కలిసి యంత్రాన్ని పరిశీలించారు. యంత్రం యొక్క పనితీరును రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ధాన్యాన్ని ఆరబెట్టే మిషన్ను జిల్లా అధికారులతో మాట్లాడి రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, తడి ధాన్యాన్ని యంత్రం లోపలికి తీసుకుని వేడిగాలిని ధాన్యంలోకి పంపుతుందని, దాని ద్వారా ధాన్యంలో ఉన్న తేమ ఆవిరై సరైన తేమ శాతాన్ని వచ్చే విధంగా ధాన్యాన్ని ఆరబెడుతుందని అన్నారు. ఈ యంత్రం ద్వారా ధాన్యం చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడం, తేమ వల్ల ధాన్యం మొలకలు రాకుండా ఉంటుందని తెలిపారు. కరెంట్ సప్లై కానీ మోటార్ వడ్లు గుంజుకునేది ఇప్పుడు ఇది మన సొసైటీ తరపున తెచ్చారు కదా, రైతు తెప్పియాలి. మరి దీనికి నేను డీజిల్ పోసుకొని నడిపించుకోవాలి. ముందు ప్రయారిటీ మొత్తం ఖరాబ్ అయింది. ఇది ఒక గంటలో 50 క్వింటాలు పడుతుంది అక్కడ. టైం అవుతుంది కదా. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగు దాటుతుండగా బైక్పై వెళుతున్న ఇద్దరు భార్యాభర్తలు కల్లంతైనట్లు సమాచారం. భార్యాభర్తలిద్దరూ ప్రణయ్, కల్పన కలిసి భీమదేవరపల్లి మండలం నుంచి అత్తగారి ఇల్లైన అక్కన్నపేటకు వస్తుండగా మల్లారం దగ్గర రోడ్ కట్ భారీ వర్షం కారణంగా వరద నీరుతో రోడ్ కట్ అయింది. దీంతో వేరే దారి గుండగా వెళ్తుండగా నిన్న రాత్రి మోత్కులపల్లి వద్ద వాగులో కొట్టుకుపోయారు. ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన వారు చెరువు సమీపంలో బండి కనపడడంతో బండి నెంబర్ ద్వారా ఎవరినని తెలుసుకోగా బండి నెంబర్ ఆధారంగా భార్యాభర్తల ఆచూకీ తెలిసింది. గల్లంతైన వారి కోసం వాగు సమీపంలో పోలీసులు గాలిస్తున్నారు.
హుస్నాబాద్ నుండి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బస్వాపూర్ గ్రామంలో పంక్చర్ అవడంతో ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వారికి ఇబ్బందులు లేకుండా బస్సు రిపేర్ త్వరగా పూర్తి చేయాలని డ్రైవర్కు సూచించారు. అనంతరం ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బంది పడకూరు వస్తుంది బస్సు వస్తుంది డ్రైవర్ సాబ్ ఏ సంగతి చెప్పి బస్సు అన్నా వేరే బస్సు ఆపికి 2 సంవత్సరాలు గడుస్తున్న హత్య కేసును పట్టించుకొని పోలీస్ యంత్రాంగంపై దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాష్ హత్యకు అసలైన కారకులను నిందితులను తక్షణమే పట్టుకుని మర్డర్ కేసు నమోదు చేయాలని, 2 సంవత్సరాలు గడుస్తున్న దోషులను పట్టుకోకపోవడంపై పెండింగ్ కేసుపై పలుమార్లు రామాయంపేట సీఐ వెంకటేశం గౌడ్ను బాధితులు నాయకులు సంప్రదించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. హత్యకు గురైన ప్రకాష్ కేసు ఇంకా ఛేదించకపోవడంపై పనితీరుపై నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసును రీఓపెన్ చేసి హత్య కారకులను పట్టుకోవాలని దళిత సంఘాల మెదక్ టీఎన్జీఓ భవనంలో సమావేశం సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ప్రణాళిక ప్రకారం హత్య చేసిన తన భార్య కావ్యశ్రీ మరియు ఆమె ప్రియుడు అంబెం సాయిలు అలియా సాయి వారి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్రంలో మోందా తుఫాను ప్రభావంతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావత్తో పరిశీలించి రైతులతో మాట్లాడారు. 10 ట్రిప్పుల ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రిని పట్టుకుని బోరుని ఏడ్చిన మహిళా రైతు తారావనం ఓదార్చి తక్షణ సహాయం కింద మహిళకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఊహించినంత వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయి వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట నష్టంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని, రేపు ముఖ్యమంత్రి హుస్నాబాద్ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని అన్నారు. అధికారులు రైతులు మొత్తం నష్టాన్ని రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నియోజకవర్గంలో 3 గల్లంతై మృత్యువాత పడ్డారని, వారి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం శ్రమిస్తుందన్నారు. పంట నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరిగిందని, ఇది పెను విపత్తు అన్నారు. జాతీయ విపత్తు కింద తీసుకుని రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి. ప్రాణ నష్టం జరిగినటువంటిది ఈ నియోజకవర్గంలో జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది. వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికి రాకుండా పోయినాయి. రోడ్లు కట్ అయినాయి, కలవట్లు తెగినాయి, ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నా. రైతులు ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుందని సంతోషం కలిగినట్లే కలిగి తుఫాన్ భారానికి ఆ సంతోషం కాస్త కలగానే మిగిలిపోయింది. రైతు ఏడ్చే రోజులొచ్చాయి. ఎడతెరిపి లేకుండా 2 రోజుల పాటు కురిసిన వర్షానికి దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలకు దాదాపు 20 రోజుల క్రితం ధాన్యం తీసుకొస్తే ఈ అసమర్థ ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు లేకపోవడం ద్వారా పంట నష్టం జరిగిందని పలు రకాలుగా అంటున్నారు. రైతు లేనిదే రాజ్యం లేదు, కానీ ఇప్పుడు ఆ రైతే తన జీవనోపాధి కారణమైన వరి చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని రైతులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతు కళ్లలో నీళ్లను దూరం చేయాలంటే తడిచిన ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని వారు వేడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రైతులను బాధలను చూసి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి సంబంధిత రైస్ మిల్ యాజమాన్యాలతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ వడ్లు కొంటమంటారా మరి నష్టపోమంటారా మరి వేరే బయట అమ్ముకోమంటారా మరి సరే మరి అట్లనే చెప్పు. ఈ మార్కెట్ కట్టేందుకు కట్టకేందుకు మీరు చేసేందుకు చేయకేందుకు ఇది మరి ఇంతగానో పంటలు పండించుకుంటాం మేము రైతులము నష్టం కాకనే కానీ ఏం లాభం ఉంది మాకు. 6 గంటలు చేసి 6 గంటల కష్టం చేసి మేము 6 నెలలు దొబ్బించుకుంటే మాకు ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు చాలా వరకు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుచున్నాం రైతుల తరఫున. రైతులు అనేక గోసలు పడుతున్నారు. 6 నెలలు పండించిన పంట ఇలా అకాల తుఫానుకు నష్టపోతుంది. దీన్ని ప్రభుత్వం కూడా రైతుల పక్షాన తొందరగా కొనుగోలు చేయాలని కోరుచున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ వంటి ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు అనుకూలంగా పనిచేయలేదని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలకు ఉన్న అవకాశమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పోతగంటి భారత్, రామపద్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు తింటారు అట తుపాకీతో బెదిరించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ను బెదిరించిన ఘటనను దుబ్బాక పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గత కొద్ది రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ను బెదిరించిన ఘటనను దుబ్బాక పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి దుబ్బాక సీఐ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు పిస్తోల్తో బెదిరించారని మాకు ఫిర్యాదు అందడంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు 48 గంటల్లోనే నేరస్తులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వారిని వారి వివరాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మిరిదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన రంగనాబోయిన నరసింహులు, సందిరి నరేందర్ రెడ్డి, ధర్మారం గ్రామానికి చెందిన మొగ్గిలి భిక్షపతి మరియు కాసులాబాద్ గ్రామానికి చెందిన గోవిందరం బ్రహ్మం అనే మాజీ నక్సలైట్లు తెలిపారు. గతంలో నేర చరిత్ర ఉన్నందున అనుమానంతో వారిని విచారించగా నేరం చేశామని ఒప్పుకున్నారని వారు తెలిపారు. ఈ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి డమ్మీ పిస్తోల్ మరియు రౌండ్స్, బైక్, ఒక సైకిల్ స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఈ కేసును ఛేదించిన దుబ్బాక సీఐ మరియు మిరిదొడ్డి ఎస్ఐ, అక్బర్పేట భూంపల్లి ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లను వారు అభినందించారు. త్వరలో సిపితో రివార్డు ఇప్పిస్తామని తెలిపారు.
లో మేము 4 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. 4 ముద్దాయిలు మొగిలి భిక్షపతి 46 సంవత్సరాలు, ఆటో డ్రైవరు, సొంత ఊరు ధర్మారం, ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాడు. రెండవ వ్యక్తి గోవిందరాం బ్రహ్మం 55 సంవత్సరాలు, వ్యవసాయ పనిచేశాడు, కాసులాబాద్ నిర్దొడ్డి. మూడవ వ్యక్తి రంగణమైన నర్సింహులు, ఇంకో పేరు కమలాకర్, ఇతను కూలి పనిచేస్తున్నాడు, రుద్రారం గ్రామం. మరియు 4వ వ్యక్తి నరేందర్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్, రుద్రారం గ్రామం. దీంట్లో చెప్పుకోదగ్గ ముఖ్యమైనది ఏంటంటే ఈ భిక్షపతి, బ్రహ్మము, నర్సింహులు ముగ్గురు కూడా నక్సలిజం ఉధృతంగా ఉన్న కాలంలో భిక్షపతి ఒక 10 సంవత్సరాల పాటు మెదక్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనశక్తి గ్రూప్ లో నక్సలైట్ గా పనిచేశాడు. వివిధ దళాలలో అన్ని వెపన్స్ ఆపరేట్ చేస్తూ